కేజీ అరటి పళ్ళు రూ. 1. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. రవాణా ఖర్చు దాదాపు 40% తగ్గింది. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికి నేను నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను. పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్.